రామగుండం నియోజకవర్గ స్టేట్ లీడర్ హరీష్ రెడ్డి గారు ఎట్లున్నారు సార్? బరాబర్ మంచిగున్నాం. ఎందుకు మంచిగున్నాం అంటే ఖచ్చితంగా 3 ఏళ్లలో రాబోయేది తిరిగి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే విషయం ప్రజలందరూ కూడా గంటపదంగా చెప్తున్నారు కాబట్టి మంచిగున్నాం. మరి లాస్ట్ టైం మొన్న చూసుకున్నట్టయితే ఎందుకు ఓడిపోయినట్టు సార్? ఎప్పుడైనా కానీ ఒక విషయం లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏ స్టేట్లో తీసుకున్నా కానీ కొంత జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లోకి వస్తున్నారంటే ఇది దీని వెనకాల ఏమన్నా స్టోరీ ఉందా, లేకపోతే నిజంగానే ఆయనకు అన్యాయం జరిగి ఇక్కడ న్యాయం జరుగుతుందని చెప్పి ఆయన నమ్ముతున్నారంటారా? మరి అన్యాయం జరిగిన మాట వాస్తవమే, లోకమంతా చూసింది. జీవన్ రెడ్డి గారు లాంటి అనుభవం గల నాయకుడు, విజనరీ నాయకుడు ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీకి ఒక అసెట్ లాగా అవుతుంది. ఇప్పుడు దానం నాగేందర్ మాకు ఉంటేంది ఉడితేంది. బీఆర్ఎస్ నుంచి కవిత గారు బయటకు వచ్చి ఆడపిల్లనే బయటకు వచ్చి చెప్తుందంటే అందులో ఎంతో కొంత నిజం ఉంది, నిజం లేనిది ఆమె ఎందుకు మాట్లాడుతుంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు సార్. మరి దీనికి మీ ఆన్సర్ ఏం చెప్తారు? నిజంగా నిస్వార్థంగా మీకు ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీదనే మీరు గురిపెట్టి వాళ్ళనే ఎందుకు విమర్శిస్తారు? మీరు మూసీ సుందరీకరణ దాంట్లో ఇంత వ్యతిరేకత వస్తుంటే రేవంత్ రెడ్డికి అసలు అంత తెలివి లేదు, పెద్ద జ్ఞానవంతుడు కాదు, పెద్ద విజ్ఞానవంతుడు కాదు. ముఖ్యమంత్రిని తెలివి లేదు అనే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి తీరు చూస్తే అర్థమవుతుంది కదా. 3,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చిండు. మీరు చేయలేదా సార్? మేము చేసినా కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూపంలో కాళేశ్వరం కట్టినాం. కాళేశ్వరం కట్టడం వల్ల రైతులకు వచ్చింది లాభం ఏం లేదు, నష్టం ఏం లేదు, ఇంత ముందు ఎట్లుందో అట్లనే ఉందని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిరుద్యోగ సమస్య ఎట్లా కనబడుతుంది. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఫీ రియంబర్స్మెంట్ 10 సంవత్సరాలు పరిపాలించిండ్రు, ఒక్క నిరుద్యోగి కూడా సాటిస్ఫై అవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ప్రాపగండా అది. 10 ఏళ్లలో 1,63,000 కల్పించడం. మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే ఢిల్లీ నుంచి నన్ను ఒక ఫోన్ కాల్ చేస్తే నేను వాలిపోతే ఇక్కడ మీ పక్షాన నేను కొట్లాడుతా అన్నాడు. ఎన్నిసార్లు వచ్చిండు ఆ సన్నాసి? తెలంగాణ ముఖ్యమంత్రి నేర్పించిన లాంగ్వేజ్ ఏం చేద్దాం మరి? కర్మ. కేరళలో ఇలా బిగ్ టీవీని తీసుకుపోయింది ఎవరు? బిగ్ టీవీ అంటే రేవంత్ రెడ్డి బినామీ ఛానల్. అది ఇక్కడ నుంచి డబ్బులు తరలిస్తున్నారంటే ఏ రకంగా మీరు చెప్పగలుగుతారు? రేవంత్ రెడ్డి అన్నాడు కదా, రాహుల్ గాంధీ కానీ గాంధీ కుటుంబానికి డబ్బులు సరిపోకపోతే చెప్పండి, తలా కొంత చందా వేసుకొని దాదాపు 10,000 కోట్లు మేము సదరలేమా అని అన్నాడు. 10,000 కోట్లు ఇలా ప్రజలు ఇస్తారా ఎవరన్నా? నాకు అర్థం కాదు. 10 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారే సీఎంగా ఉంటారు, నమ్మకం లేకపోతే ఆ మాత్రం మీద చెప్పారు కదా సార్. అట్లా చెప్పుకోకపోతే రేపే పక్కనటువంటి బట్టి విక్రమార్కనో కోమటిరెడ్డి బ్రదర్స్ లేకపోతే ఎవరో ఒకరు ఆయన మింగి పడేస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా సపోర్టే ఉన్నారు కదా సార్. ఎవరు సపోర్ట్ ఉన్నారు? ఇప్పుడు బట్టి విక్రమార్క గారే కావచ్చు, వస్తే స్టేజ్ మీద నిలవడం కూడా నిలబడరు. వాళ్ళు సపోర్ట్ ఎట్లుంటారు? రేవంత్ రెడ్డిని దేకని కూడా దేకరాళ్ళు, ఇట్లా జుట్టు వెంటగా వీకేసినట్టు పక్కన పడేసినట్టు పడేస్తారు. వాళ్ళందరినీ కాదని రేవంత్ రెడ్డి గారికి మరి ఇంత మొగ్గు చూపుతున్నారు అంటే అందులో ఏదో చెప్తున్నా కదా, గాంధీ కుటుంబం వల్ల ఆయన ఇచ్చే పైసల మీద ఆధారపడి బతుకుతుంది.